చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలయ్యా. ఈ దినము మీ కృప చేత మాకు దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. దీవెనకరంగా నడిపిస్తున్నారు దేవా. నీ వాక్యమును జీవాహారంగా తీసుకుని చుండగా మీ సన్నిధి ఉంచమని యేసునామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. పిల్లల, ఈరోజు దేవుని యొక్క ఆశ్రయం జీవాహారముగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. ఏమిటనగా యెషయా గ్రంథం 40:4 ఈ రీతిగా రాయబడి ఉంది. ప్రతి లోయయు ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండయు అణపవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమానముగాను ఉండవలెను. ఈ వాక్యములో మనం చూసినప్పుడు ఈ దినం వంకరవి చక్కగా ఉండవలెను అనేటువంటి మాట గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది. అదేమిటనగా వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే అంటే చాలా మంది కూడా మనం చూసుకున్నట్లయితే ప్రేమికుల రోజు అనేటువంటి ఒక పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. పిల్లరా, అసలు వ్యాలంటైన్స్ డే ఎలా వచ్చింది, ఎవరి వలన వచ్చింది అనేటువంటిది మొదట మనం తెలుసుకోవాలి. ఏమిటి ఆ తెలుసుకోవలసినటువంటి వ్యాలంటైన్స్ డే గురించి అంటే 3వ శతాబ్దంలో రోమా పట్టణాన్ని ఏలుతున్నటువంటి క్లాడియాస్ II అనేటువంటి రాజు ఏలుబడి కాలంలో సెయింట్ వ్యాలెంట్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే క్లాడియాస్ II అనేటువంటి వ్యక్తి గొప్ప యుద్ధాన్ని సమకూర్చాడంట. యుద్ధాన్ని ఏర్పాటు చేశాడు. బలమైనటువంటి యోధులను ఏర్పాటు చేశాడు. అయితే యుద్ధము చేసేటువంటి వారు పెళ్లిండ్లు, ప్రేమలు, కుటుంబాలుగా ఏర్పాటు చేయబడితే వారు యుద్ధము సరిగా చేయలేరు. కాబట్టి వారికి వివాహములు చేయకూడదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రాజ్యం, రోమా రాజ్యంలో అందరికీ కూడా తెలియజేశాడంట. అయితే సెయింట్ వ్యాలెంట్ అనే వ్యక్తి ఒక క్రైస్తవ సిద్ధాంతమును నమ్మి క్రైస్తవుడిగా జీవిస్తున్నటువంటి వాడు. ఆ కాలంలో అంటే క్రైస్తవుడు అనగానే మనకు అర్థమైంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అయితే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించినటువంటి మనుషులు కూడా ఆయన వలె ప్రేమించుకునేటువంటి వారిగా ఉండాలి. ఆ ప్రేమ ఆత్మ సంబంధమైనది, బంధుత్వాలతో సంబంధమై ఉండాలని తనకు ఒక ఆశ ఉండేది. అదే సిద్ధాంతంలో నడిచేవాడు. అయితే రాజు నియమించినటువంటి నియమాన్ని కూడా మళ్లింపచేసి లెక్క చేయకుండా అప్పట్లో వివాహాలు చేసేవాడు. ప్రేమించుకున్న వారికి పెళ్లిళ్లు చేసేవాడు. వారికి పెళ్లిళ్లు చేస్తూ అనేవాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, బంధత్వములు కలిగి ఉండాలి, ఆప్యాయతలు కలిగి ఉండాలి. ఇది ఇందు నిమిత్తమే నేను మీ కొరకై చేస్తానని చెప్పి ఆ సెయింట్ వ్యాలెంట్ అనేటువంటి వ్యక్తి రాజుకు వ్యతిరేకంగా వివాహాలు చేస్తున్నప్పుడు